ఈరోజు మన నెక్స్ట్ ప్రోగ్రామ్కి మన సీనియర్ మాస్టర్ శివ గారు వస్తున్నారు. సార్ గారు ఈరోజు మనకి హోపో నోపోనో టెక్నిక్, ఇది ఒక హువాయి టెక్నిక్. సార్ గారు దీని గురించి మాట్లాడతారు. శివ సార్ గారు, మీకు మా అందరి తరపున మీకు స్వాగతం అండి. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ముందుగా ధ్యానమిత్రులు ఆత్మాభివందనాలు. సో మనకి ఇటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ఇటువంటి మంచి మార్గం వైపు నడిపించినటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రికి ఒకసారి ముందుగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అట్లాగే మరి మనకు మహావతార్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు మనకి ఇస్తున్నటువంటి రంగస్వామి సార్కి, మేడం గారికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే ఈ సెషన్ లో ఎంతో మంది వాలంటీర్స్ గా వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో ఈ రోజు మనది వచ్చేసి హొప్పోనొప్పోనో టెక్నిక్. ఇది సార్ అన్నట్టుగా ఇంతకుముందు ఆల్రెడీ ఎన్నో సెషన్లో దీని గురించి చెప్పుకుందాం. మరొకసారి దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానము అంటే నిరంతరం కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఖాళీగా ఉండటం కాదు. మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం ప్రతిరోజు క్లాసులో. ధ్యానం అనేది ప్రాక్టికల్ గా థియరీ, పుస్తకాలు చదవటం కానీ క్లాసులు వినటం కానీ ఇవన్నీ థియరిటికల్ పార్ట్. మనం ఏదైతే ఇక్కడ ఎన్నో అంశాలు వింటున్నాం, కొన్ని అంశాలు మనం గ్రహిస్తున్నాం, కొన్నిటి మనం మననం చేసుకుంటున్నాం, అవి మన మనసులో నిక్షిప్తం చేసుకున్నాం. వాటిని మనం ధ్యానంలోకి వచ్చినప్పుడు ప్రాక్టికల్ గా అప్లై చేయాలి. ప్రతిదాన్ని కూడా మనం ఏదైతే ఈ క్లాసెస్ ద్వారా వింటున్నామో దాన్ని మనం ప్రాక్టికల్ గా మెడిటేషన్ లో కూడా అప్లై చేసి మనం దాన్ని మన జీవితంలోకి ఆహ్వానించుకోవాలి. అప్పుడే మనం ఆధ్యాత్మికంగా సాధనా పరంగా ముందుకెళ్ళగలుగుతాం. సో మెయిన్ గా ఒక 100 మందిని తీసుకుంటే 95 మంది దాదాపుగా మీరు ధ్యానంలోకి ఎందుకు వచ్చారంటే ఒక అనారోగ్య సమస్య ద్వారా, లేకపోతే ఒక మానసిక పరిస్థితులు సరిగ్గా లేకో, ఏదో కొన్ని సమస్యలతో మనం ఇటువంటి మంచి మార్గం వైపు నెట్టబడతాం. ఆ పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితి అయినా కావచ్చు, కానీ మనం వచ్చిన మార్గం ఒక ఉన్నతమైన మార్గం, ఒక గొప్ప మార్గం. ఓకేనా? సో కాబట్టి ఈ రోజు మనం ఈ హొప్పోనొప్పో టెక్నిక్ ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా పొందొచ్చు, అట్లాగే కుటుంబాల్లో రిలేషన్స్ ఉంటాయి కదా, ఏదో ఒక వ్యక్తి ఏదో ఒక రిలేషన్స్ ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఇటు భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రులతో పిల్లలతో ఉండే అనుబంధం కావచ్చు. సో ఈ హొప్పనొప్పో టెక్నిక్ ఉపయోగించి మనం దేన్నైనా మనం సాధించవచ్చు, దేన్నైనా మనం పొందొచ్చు. సో ఈ రోజు కొన్ని మనం ప్రాక్టికల్ గా చేద్దాం. ఫస్ట్ వచ్చేసి హెల్త్ అనేది మనకి హెల్త్ ప్రాపర్టీ ముఖ్యం కాబట్టి, అన్ని ప్రాపర్టీలో గల హెల్త్ ప్రాపర్టీ, ఆరోగ్య సంపద మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఒప్పో టెక్నిక్ ద్వారా మనం దీన్ని ఎలా పొందొచ్చు అనేది ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? సో ఇది దీన్ని హవాయి మంత్రం అంటారు. హవాయి సంప్రదాయం నుంచి వచ్చింది ఇది. మరి ఇతర దేశాల్లో ఎన్నో కంట్రీస్ లో ఈ ఒప్పో టెక్నిక్ ద్వారా మరి ఎంతో మంది మానసికంగా, శారీరకంగా ఆ రుగ్మతల నుంచి బయటపడి చక్కగా మరి వాళ్ళ జీవితాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మెడిటేషన్ అనేది మనదే ఉంటుంది. దీనిలో ఎఫర్మేషన్స్ ఉంటాయి, ఒక 4 రకాల ఎఫర్మేషన్స్. ఎప్పుడైతే ఆ ఎఫర్మేషన్స్ మనం మనస్ఫూర్తిగా అంకిత భావంతో, ప్రేమతో మనం పలుకుతామో, సో వాటి ద్వారా మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం తొలగించుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, అదేంటి 4 ఎఫర్మేషన్స్ చదువుకుంటే మన ఆరోగ్య సమస్యలు ఎలా పోతాయి అని మీకు డౌట్ రావచ్చు. నేదో మనకి పులిహార కలుపుతున్నాడు, 4 అఫర్మేషన్స్ చెప్పుకుంటే ఆరోగ్యం అంతా బాగుపడితే హాస్పిటల్ ఎందుకు, ఈ కథ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ మన ఆధ్యాత్మిక సాధనలోకి వచ్చాక మనం అనుభవించే ప్రతి దీర్ఘకాలిక వ్యాధి ఉన్నాయి కదా, వాటన్నిటికీ ముఖ్యమైన కారణం మన పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ. పూర్వజన్మ పాపకృతం వ్యాధి రూపేణ పీడిత అని తెలుసుకున్నాం కదా. గత జన్మలో మనం చేసిన కర్మలు ఈ జన్మలో మనం అనుభవిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ ఒప్పో టెక్నిక్ ద్వారా మనం అప్లై చేస్తామో వాటిని మనం శారీరకంగా ఎలా దాన్ని మనం అధిగమించవచ్చు, అనారోగ్యాన్ని దాటి మనం వెళ్ళొచ్చు అని తెలుసుకున్నాం. అయితే దీనిలో మెయిన్ గా మనకి 4 రకాల అఫర్మేషన్స్ ఉంటాయి. ఇవి ఖచ్చితంగా పలకాలి మనం. ఓకేనా? తెలుగులో వచ్చేసి ఫస్ట్, నన్ను క్షమించండి. ఒకసారి అందరూ అనండి. ఏంది అందరు వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు?
ఓకే. నన్ను క్షమించండి అనాలి అందరూ. నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ధన్యవాదాలు. నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ధన్యవాదాలు. సో ఈ టెక్నిక్ పేరు మరొకసారి మీరు అందరు పరకాలి. ఒప్పో నొప్పోనో టెక్నిక్. ఇది హవాయి సంప్రదాయం, హవాయి మంత్రం అంటారు. మరి ఆ రోజుల్లో ఎంతో మంది డాక్టర్స్ కావచ్చు, పెద్ద పెద్ద డాక్టర్స్ కావచ్చు, ఎంతో మంది మరి అంతుబట్టల రోగాలను కూడా, మానసిక రోగాలు, శారీరక రోగాలను కూడా ఈ టెక్నిక్ తో మరి ఎంతో మందిని బయటికి తీసుకొచ్చారు వాళ్ళ యొక్క రుగ్మతల నుంచి. వాటికి ఎన్నో నిదర్శనాలు కూడా ఉన్నాయి మనకి. ఒకసారి నెట్లోకి వెళ్తే ఇది ఈ 4గిటికే కాదు, ఈ హొప్పో నొప్పో టెక్నిక్ అనేది మనం మన జీవితంలో దేనికైనా అప్లై చేయొచ్చు. ఓకేనా? అప్లై చేసినప్పుడు సైంటిఫిక్ గా అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు తెలుసుకుందాం. అసలు ఇలా ఉచ్చరించేటప్పుడు సైంటిఫిక్ గా ఏం జరుగుతుంది, జరిగి ఎలా మార్పులు వస్తుంది, వాటి నుంచి ఎలా బయటపడుతున్నాం అనేది కూడా మీకు ఈరోజు క్లుప్తంగా మనం తెలియజేసుకుందాం. ఓకేనా? సో నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ధన్యవాదాలు. ఓకేనా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే, ప్రేమ అంటే మన ఈ ప్రేమ కాదు, ఒక ప్రకృతి మాత ఇచ్చే ప్రేమ, అన్కండిషనల్ లవ్. అర్థమైందా? ఈ రోజు మన ప్రేమలన్నీ కూడా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాయి. దాన్ని లస్ట్ అంటారు. కోరిక వేరు, ప్రేమ వేరు. లస్ట్ ఈజ్ డిఫరెంట్, లవ్ ఈజ్ డిఫరెంట్. ఓకేనా? సో దానికి ఎప్పుడైతే మనకు దాని పట్ల అవగాహన వస్తుందో, కోరికతో వచ్చే ప్రేమ ప్రేమ కాదు, అది లస్ట్, కోరిక. ఓషో అదే చెప్తాడు, లవ్స్ట్ ఈజ్ డిఫరెంట్, లవ్ ఈజ్ డిఫరెంట్. ఓకేనా? ఆ అన్కండిషనల్ లవ్ తో మనం ఎప్పుడైతే ఎఫర్మేషన్స్ అన్నిటిని మనం పలుకుతామో, ఖచ్చితంగా మనం శారీరక రోగాల నుంచి కూడా బయటపడచ్చు. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం, ఇంతకు ముందు రోగం వస్తే ఏదో ఒక వైరస్ ద్వారా ఇంకో దారం వచ్చింది అనుకుంటాం. టెంపరీ డిసీజెస్ ఉన్నాయి. ఈ షుగర్ కావచ్చు, బీపీలు, ఇవన్నీ కూడా మన జీవన విధానం మార్చుకోవటం వల్ల వచ్చినవి. అవునా కదా? సో ఇవన్నీ ఆటోమేటిక్ గా ఇవి కూడా క్యూర్ అవుతాయి. వీటన్నిటితో పాటు దీర్ఘకాలిక వ్యాధులు, ఇవి ఎలా ఉంటాయంటే, ఒక వ్యక్తి మన పక్కనే ఉంటాడు, అప్పటి వరకు బాగానే ఉంటాడు, హెల్తీగా ఉంటాడు, సడన్ గా అప్పటికప్పుడు మంచాన్ని పడిపోతాడు. సో అదే గతంలో చేసిన కర్మానుసారం. అంటే మన జన్మ తీసుకున్నప్పుడే, ఈ జన్మలో మనం ఏ టైంలో ఏ కర్మను అనుభవించాలి, అవి విత్తనాలు వేసుకొని ఉంటాయి మన కారణ శరీరం, మనోమయ శరీరాలు, సూక్ష్మ శరీరాల్లో. ఆ టైం వచ్చినప్పుడు అవి చెట్టులాగా మొలకెత్తి మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. ఎర్లీ స్టేజెస్ లో కనుక ధ్యానానికి వస్తే ఏమైందంటే, ముందుగానే మనం వాటన్నిటి నుంచి కూడా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానం ద్వారా మనం ఎప్పుడైతే కర్మలు దగ్ధం చేసుకుంటూ వెళ్తామో, వాటన్నిటి నుంచి కూడా ఈజీగా బయటపడతాం. ఓకేనా? అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఈ హొప్పనొప్పో టెక్నిక్ ఉపయోగించి మనం శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని ఎట్లా పొందాలో చూద్దాం. సో ఇప్పుడు ఆధ్యాత్మిక సాధనలోకి వచ్చాక మనకి క్లియర్ గా అర్థమైంది, మనం ఏ రోగాలు బారిన పడినా కూడా వాటికి ఉన్న ఏకైక కారణం గతంలో చేసిన మన కర్మలే. గతంలో ఒకటి కాలు ఇరగొట్టాం కాబట్టి ఈ రోజు మనకి కాలుకు సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి. సో ఇవంతా ఒక క్లారిటీతో మనం ఉన్నాం ఇప్పుడు వరకు కర్మ సిద్ధాంతం ప్రకారం. ఈ హొప్పనొప్పో టెక్నిక్ లో చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఆధ్యాత్మికతలో ఎంత సాధకుడైనా, ఎవరైనా సరే, ఎంత సాధన చేసినా ఈ 4 గుణాలు మనలోకి లేకపోతే అతను సాధకుడే కాదు. మనం ఎందుకు సాధన చేస్తున్నాం చెప్పండి? ప్రేమతత్వం కోసం. అవునా కదా? దైవత్వం అంటే ప్రేమతత్వమే కదా. ధ్యానం చేసే కొంత ఏమవుతుంది, మన మనసు, బుద్ధి సన్మార్గంలోకి వచ్చి మనం కూడా ఆ ప్రేమతత్వాన్ని నిరంతరం పొందుతూ ఉన్నాం. ధ్యానం ద్వారా జ్ఞానంతో పాటు నిరంతరం ప్రేమను, ఇంతకుముందు సాధనలో రాకముందు వాళ్ళు వేరు, నేను వేరు అనుకున్నాం. ఇప్పుడు మన భావన ఎలా అయిపోయింది, వాళ్ళు నేను ఒకటే, వేరు కాదు అనే భావన కలుగుతుందా లేదా? మీలో ఉందా లేదా భావన? వస్తుంది కదా. అదే ప్రేమతత్వం. అది మనం డే బై సాధన చేసే కొంది, జ్ఞానాన్ని పొందే కొంది ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనలో జరుగుతూ ఉంటది. ప్రేమతత్వమే దైవత్వం. ఈ సృష్టిలో ప్రేమకు మించిన గొప్ప శక్తి కానీ, దాని యొక్క ఎనర్జీ కానీ దేనికి లేదు. ఓకేనా? ప్రేమకి అంత గొప్ప ఇది ఉంది. తర్వాత ఇంకేం చెప్తున్నాం ఇక్కడ, క్షమాపణ. ఏమంటున్నాను నేను, నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ధన్యవాదాలు. నెక్స్ట్, ఎప్పుడైనా చూడండి, మన ఇంట్లో కానీ, మన బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఏదైనా తప్పు చేస్తే మనం ఏం చేసినా కూడా వాళ్ళు అగ్రీ చేయరు. కానీ
ఏదో తప్పు అయిపోయిందిరా, తెలుసో తెలియక అయిపోయింది, నన్ను క్షమించరంటే అందరూ ఏమంటారు, రే పోనీలేరా క్షమాపణ చెప్పాడు కదా, దానికన్నా మించింది ఏముంది, వదిలే ఇంకా కలిసిపోండి అని ఇలాంటివి వింటా ఉంటాం. అంటే క్షమాగుణంకి మించినది ఏదీ లేదు. మనం ఏదైనా తప్పు చేశామంటే అది తప్పు అని తెలిసినప్పుడు ఆ సత్యాన్ని మనం గ్రహించి ఎప్పుడైతే ఆ క్షమాభావంతో ఉంటామో ఆ కర్మ అనేది అక్కడితో తొలగిపోదు. అర్థమైందా? సో ఫర్ సపోజ్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళిద్దరు బిజినెస్ చేస్తున్నారు. ఒక ఫ్రెండ్కి ఇన్కమ్ ఎక్కువ వస్తుందని తెలిసింది, ఆ యొక్క ఖర్చుతో ఆ ఫ్రెండ్ని అనుకోకుండా పరిస్థితుల ప్రభావంతో ఫర్ సపోజ్ చంపేసాడు అనుకో, మనిషి చనిపోయాడు. అతని పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తే కర్మ పోద్దా? క్షమాగుణంతో పొరపాటు అయిపోయింది, ఏదో తెలుసో తెలియక ఒక ఆవేశంలో నేను ఆ పని చేశాను, నన్ను క్షమించడాన్ని కోరుకున్నప్పుడు పోద్దా చెప్పండి? ఆ క్షమాభావంతో కోరుకున్నప్పుడే ఆ కర్మ అనేది తొలగిపోదు. అర్థమైందా? అది క్షమాపణ కోరుకున్న తర్వాత ఏంటి, ధన్యవాదాలు అంటే కృతజ్ఞతాభావం. మనం చేసే సాధన కూడా మెయిన్ ఏంటంటే ఈ 4 గుణాలను మనలో అలవర్చుకోవాలి. యాక్సెప్టెన్సీ, ప్రేమతత్వం, క్షమాగుణం, కృతజ్ఞతలతో ఉండటం. అర్థమైందా? ఈ 4టిని కనుక మనం నిరంతరం అలవాటు చేసుకుంటా ఉంటే మన జీవితంలో ఎన్నో మార్పులు మనం ప్రాక్టికల్ గా చూస్తూ ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇప్పుడు శారీరక ఆరోగ్యాన్ని ఎట్లా మనం శారీరక మానసిక అనారోగ్యాన్ని మనం ఎట్లా తొలగించుకోవచ్చు చూద్దాం. ఇది వినటానికి చాలా సింపుల్ గానే ఉంటది, కానీ ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో డైలీ 108 టైమ్స్ చదవాలి. ఇది అర్థమైంది? ఎలా చదవాలి? ఏదో వరకు కుర్చీలో కూర్చొని ఓకేలే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను క్షమించు ఇలాగా మనం మనస్ఫూర్తిగా ఒక అంకిత భావంతో ప్రేమతో మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణానికి అణువుకి ఆ ఎఫర్మేషన్స్ వెళ్ళాలి. ఎప్పుడైతే మనం ఎఫర్మేషన్స్ అన్ని మన శరీరంలోకి మన కణాల్లోకి వెళ్తాయో అక్కడి నుంచి ఆ భావ తరంగాలనే బయటకు వస్తాయి. అర్థమైందా? ఆ భావ తరంగాలు బయటకు వచ్చి ఆ కర్మలన్నిటికీ మనం ఎప్పుడైతే ఆ క్షమాపణ చెప్పుకుంటూ ఉంటామో అవన్నీ కూడా మన నుంచి 1 by 1 తొలగిపోతా ఉంటాయి. అర్థమైందా? సో ఇప్పుడు మనం చేసుకున్న కర్మను బట్టి మనం అనారోగ్యం పొందుతున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? కళ్ళు మూసుకొని చక్కగా మనకి ఈ జన్మలో ఒక 2-3 నిమిషాలు టైం తీసుకోండి. ఈ జన్మలో మనకి ఈ జన్మ తీసుకున్న కాడి నుంచి మనకి ఈ ఎప్పుడైతే జ్ఞాపక శక్తి మనకి కలిగిందో అక్కడి నుంచి ఇప్పటి వరకు మనం ఏమైనా పొరపాట్లు చేసుకుని అనలైజ్ చేసుకోండి 1 by 1. మన ద్వారా ఇతరులకు కావచ్చు, ఇతరుల ద్వారా మనం కావచ్చు, ఏదైనా సరే వాటన్నిటిని అనలైజ్ చేసుకొని ఆ యొక్క సంఘటనలన్నీ మీ ముందుకు తీసుకురండి, ఆ వ్యక్తులను మీ ముందుకు తీసుకురండి. తర్వాత గతంలోకి వెళ్ళండి, గతంలో మీకు ఏమైనా గుర్తున్నాయని తీసుకురండి, గుర్తులేని అన్ని కూడా వాటిని ఆహ్వానించి మనస్ఫూర్తిగా నేను గతంలో తెలుసో తెలియకో ఈ పొరపాటు చేశాను, ఆ పొరపాట్లకు అనుగుణంగా నేను ఇప్పుడు కొన్ని ఇబ్బందులు పడుతున్నాను, దయచేసి వాటి నుంచి నన్ను రిలీజ్ చేయండి అని ఆ వ్యక్తుల్ని ఆ సిచ్యువేషన్ అన్నిటికీ మనస్ఫూర్తిగా ఈ 4 అఫర్మేషన్స్ చెప్పండి. ఏంటి? నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ధన్యవాదాలు. ఎప్పుడైతే ఈ 4 అఫర్మేషన్స్ చెబుతామో వెంటనే 1 by 1 మనకి వెళ్ళిపోతాయి. మీకు అది ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరే అనుభూతి చెందుతారు. చదవటం వేరు, వినటం వేరు, ప్రాక్టీస్ వేరు. ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్ పర్ఫెక్ట్ గా 41 days రోజుకు 108 టైమ్స్ ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చేయండి. బస్సులో వెళ్తున్నారు, చక్కగా కళ్ళు మూసుకోండి, ఈ ఈ 4 చదవండి. ఇంగ్లీష్ లో అయితే ఏమంటాం? ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. చెప్పండి అందరూ. ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. సో ఇంగ్లీష్ లో ఇవి. మనకు తెలుగులో కష్టంగా ఉంటే ఇంగ్లీష్ లోనే మనం ఈ పదాలను పలుకోవచ్చు. ఎప్పుడైతే ఆ కర్మలన్నిటిని మనం ముందుకు ఆహ్వానించుకొని ప్రేమ భావంతో, వ్యతిరేకత వద్దు మళ్ళీ. ఎక్కడ ఈ సృష్టిలో వ్యతిరేక భావంతో మనం ఏది సాధించలేము మై డియర్ ఫ్రెండ్స్. మనం ఎంత వ్యతిరేకిస్తామో అవి ఇంకా దూరం వెళ్ళిపోతూ ఉంటాయి. అర్థమైందా? మనలో ఎంత కోపం పెరుగుతూ ఉంటుందో ఇంకా దూరం వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ కర్మను ఇంకా మనం పెంచుకుంటూ ఉంటాం. దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలని మనం ప్రేమతో ఆలోచించాలి, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే. అర్థమైందా? సో కాబట్టి ఈ మానసిక శారీరక రోగాలన్నింటినీ కూడా మనం ఈ యొక్క ఎఫర్మేషన్స్ తో ఎప్పుడైతే ఆ కర్మలన్నింటినీ ఫస్ట్ మనం ముందుకు ఆహ్వానించుకొని ఆ వ్యక్తుల్ని వాటి తాలూకా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మన ముందుకి వస్తున్నట్టు వాళ్ళని ఆహ్వానించి ఈ 4 ఎఫర్మేషన్స్ చెప్పుకోవాలి. 108 టైమ్స్ చెప్పుకోవాలి. అయిపోయాక
ఒక అర్ధ గంట సేపు ధ్యానం చేయండి, శ్వాస మీద ధ్యాస పెట్టి. అర్థమైందా? సో ఇది మానసిక శారీరక సంబంధించి రుగ్మతలు పోవటానికి. ఇప్పుడు జనరల్ గా చూడండి, మనకి చాలా మందికి 40-45 దాటినాక మోకాళ్ళ నొప్పులు వస్తాయి. మోకాళ్ళ నొప్పులు రాగానే వెంటనే మనం అనేస్తాం, ఈచి ఏం పాడు, ఈ కాలేంటో నేనేంటో, ఇది నన్ను ఎంత అప్పటి వరకు అది చేసిన సేవ మనకు తెలియదు. 40 సంవత్సరాలు నిన్ను ఎంతో నడిపింది ఈ శరీరం, ఆ కాలు. దాన్ని మర్చిపోయి అప్పుడున్న వచ్చిన డిసిజన్ మనం గుర్తుపెట్టుకొని దాన్ని మనం వ్యతిరేకిస్తూ ఉంటాం. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, చిన్న టెక్నిక్ మీరు ఫాలో అవ్వండి. మీకు తలనొప్పి వచ్చిందా, మెడిసిన్ అవసరం, రియల్ గా చెప్తున్నా. మీరు గనక కూర్చొని మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని, నాకు తలనొప్పి తగ్గింది తగ్గింది, థ్యాంక్ యూ థ్యాంక్ యూ, నాకు తలనొప్పి తగ్గిపోయింది తగ్గిపోయింది, థ్యాంక్ యూ అని ఎఫర్మేషన్ మీరు ప్రాక్టీస్ చేయండి. 100% 30 minutes లో ఇవన్నీ మేము ప్రాక్టికల్ గా చేసి చెబుతున్నాం, ఏదో ఊరక మాయ మాటలు కాదు ఇవి. అంత అంటే మనం చేసుకునే అఫర్మేషన్ యద్భావం తద్భవతి, యామతి సాగతి. నీ భావనే నీ జీవితం. నువ్వు ఏదైతే భావిస్తావో అది భౌతికంగా రూపాంతరం చెందుతుంది ఇక్కడ. సో ఎప్పుడైతే నువ్వు అఫర్మేషన్ మనస్ఫూర్తిగా పలుకుతావో ఆ భావాలన్నీ కూడా సెల్స్ లోకి వెళ్ళి అవి రిలాక్స్ అయిపోతాయి, ఆటోమేటిక్గా తలనొప్పి పోతుంది. అర్థమైందా? మెడిసిన్ అనేది దేనికి వాడాలో దానికే వాడండి, కంపల్సరీ తప్పదు, వేసుకుంటేనే మనకి లైఫ్ ఉంటుంది అన్నప్పుడు వాడాలి, తప్పదు. చిన్న చిన్న వాటికి మనం వేరే మనసు ఈ దేహమే దేవాలయం, ఈ దేవాలయాన్ని చిన్న చిన్న వాటికి మనం ఇది చేయొద్దు, ఏమంటాం, వాటికి లోన్ అవ్వద్దు. ఓకేనా? సో భౌతికంగా మానసికంగా మనం ఈ టెక్నిక్ ద్వారా ఇలా చేయొచ్చు. ఒక 1 minute ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఎంతవరకు అండి మనకి టైం ఎంతవరకు క్రాంతి కుమార్ గారు? సార్ మనకు 10:30 వరకు ఉంది సార్, 10:50 వరకు. సరిపోతుంది, ఇంకా 20 minutes ఉంది కాబట్టి ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. అందరు కళ్ళు మూసేయండి, కళ్ళజోడు ఉన్న వాళ్ళు కళ్ళజోడు చేసేయండి. నేను పెట్టుకున్నాను, మీరు పెట్టుకోవద్దు, నేను క్లాస్ చెప్తున్నా కాబట్టి పెట్టుకున్నాను. ధ్యానంలో ఉన్నప్పుడు ఎవరు కళ్ళజోడు పెట్టద్దు మై డియర్ ఫ్రెండ్స్, ఎనర్జీ ఫ్లో ఆగిపోద్ది. అందరు కళ్ళు మూసేయండి. చక్కగా ఇప్పుడు ఒక అఫర్మేషన్ చెప్తా, మనసులో అనుకోండి. ఈ జన్మలో నేను అనుభవించే మానసిక ఆరోగ్యాలు కానీ, శారీరక అనారోగ్యం కానివ్వండి, మానసిక అనారోగ్యం, వాటి తాలూకు ఉన్నటువంటి గత జన్మలో కర్మలన్నింటిని కూడా మనం ముందుకు ఆహ్వానించుకుందాం. ఎవరికాళ్ళు ఈ జన్మలో మనం ఏం తప్పులు చేసామో ఎవరికి వాళ్ళకే తెలుసు, ఎదుటి వ్యక్తికి తెలియదు. కాబట్టి ఆ తప్పులన్నింటినీ, ఆ బ్యాడ్ కర్మాస్, వాటన్నిటిని కూడా మనం ముందుకు ఆహ్వానించుకుందాం. ఆ వ్యక్తుల్ని, వాటి తాలూకు ఉన్నటువంటి స్మృతుల్ని, వాటన్నిటిని కూడా ప్రేమతో మనం వెల్కమ్ చెప్తాం మన ముందుకి. అవన్నీ వస్తున్నట్టు ఊహించుకోండి. ఇక్కడంతా ఊహాశక్తి బాగా మనకి, విజువలైజేషన్, అవన్నీ మన ముందుకు వస్తున్నట్టు ఊహించుకోండి. మన ద్వారా ఎవరెవరైతే ఇబ్బంది పడ్డారో, మన ద్వారా ఎవరినైతే మనం ఇబ్బంది పెట్టామో, తెలుసో తెలియక ఎన్నో పొరపాట్లు చేసి ఉంటాం. వాటన్నిటిని కూడా మనస్ఫూర్తిగా, ఆ కర్మలన్నింటినీ, ఆ వ్యక్తులందరినీ కూడా మనస్ఫూర్తిగా మన ముందుకు ఆహ్వానించుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. అట్లాగే మనకు తెలుసో తెలియక అప్పుడు మన ఇంట్లో మన తల్లిదండ్రులు కూడా ఇసుకుంటా ఉంటాం. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తాం. భౌతికంగా ఉన్న భూమి మీద ఒకవేళ భౌతిక శరీరం వదిలేసినా కూడా మనస్ఫూర్తిగా మన కన్న తల్లిదండ్రులు సంపూర్ణ ఆశీస్సులు ఉంటేనే మనం ఈ భూమి మీద ఏదైనా సాధించగలం, ఆధ్యాత్మికంగా అయినా భౌతికంగా అయినా. మన కన్న తల్లిదండ్రులకు కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ తెలియజేసి ఫస్ట్, తర్వాత ఎన్నో జన్మ పరంపరలో ఉన్నటువంటి ఆ బ్యాడ్ కర్మస్ అన్నిటిని కూడా మనం ముందుకు ఆహ్వానించుకుందాం. అవి వచ్చినట్టుగా మనం భావించి ఇప్పుడు వాటికి మనస్ఫూర్తిగా ఈ 4 అఫర్మేషన్ చెబుదాం మై డియర్ ఫ్రెండ్స్. 11 times పలుకండి అందరూ. నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా అంకిత భావంతో, ప్రేమతో. ఇక్కడ అన్కండిషనల్ లవ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎదుటి వ్యక్తి ఎంత క్రూరుడైనా కావచ్చు, మనలో ప్రేమతత్వం చచ్చిపోకూడదు మై డియర్ ఫ్రెండ్స్. ఎన్నో పరీక్షలు పెడతా ఉంటది ప్రకృతి, ఎన్నో పరీక్షలు మనం ఫేస్ చేసి అవన్నీ దాటితేనే ఆధ్యాత్మికత వంట పడుతుంది. ఒక 11 times అనుకున్నాక నెమ్మదిగా కళ్ళు తెరవండి.
ఓకే, 11 టైమ్స్ అనుకున్నాక నెమ్మదిగా కళ్ళు తెరవండి. ప్రతిరోజు కూడా 41 రోజులు దీక్షలాగా తీసుకొని దీన్ని 108 టైమ్స్ చేయాలి. ఒకసారి సిట్టింగ్ లో కూర్చుంటే 108 సార్లు మనం ఈ యొక్క హవాయి మంత్రాన్ని, మనం హవాయి మంత్రం అంటాం దీన్ని, ఈ అఫర్మేషన్స్ 4 చెప్పుకోవాలి. ఆ చెప్పుకోవటం ద్వారా ఏమైందంటే ఆ కర్మలన్నిటికి కూడా మనం ఎప్పుడైతే క్షమాగుణంతో ప్రేమతో మనం వేడుకుంటామో అవి మన నుంచి తొలగిపోతాయి 100%. ఇది మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే మీకు అర్థమైంది. ఓకేనా? నెక్స్ట్, కుటుంబాల్లో ఎంతో మంది రిలేషన్స్ తో ఇబ్బంది పడతా ఉంటారు అన్నదమ్ముల మధ్య. అర్థమైందా? సో ఎన్నో పిల్లల తల్లిదండ్రులు పిల్లల మధ్య ఆస్తి పంపకాల దగ్గర, లేదంటే భార్యాభర్తల మధ్య, ఇట్లా ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక వ్యక్తితో నిరంతరం మనం కుటుంబ వ్యవస్థలో మానసికంగా ఇబ్బంది పడతానే ఉన్నాం. అవునా కాదా? ఉందా లేదా? ప్రతి కుటుంబంలో ఉంటది ఇది. ఎస్ ఆర్ నో? ఏంది ఎవరు మాట్లాడతలేదు? నిద్ర వస్తుందే ఏంది? అన్మ్యూట్ యాక్టివ్. ఇవ్వలేదు. అన్మ్యూట్ ఇవ్వాలి. ఇప్పుడు చెప్పేవాడు నా దగ్గర ఎంత ఉన్నా మీరు రిప్లై ఇచ్చిన దాన్ని బట్టి ఇంక 4 పాయింట్లు బయటకు వస్తాయి. అది నేను చెప్పిన, రంగస్వామి సార్ చెప్పిన, మన రవీంద్ర గారు చెప్పిన. సో కాబట్టి మనం ఎప్పుడు క్లాసులో యాక్టివ్గా ఉండాలి, చక్కగా నవ్వుతా యాక్టివ్గా ఉండాలి. అర్థం కాకపోతే వెంటనే అడగాలి. అర్థమైందా? సో ఇప్పుడు ఈ బంధాలను ఎలా స్ట్రాంగ్ చేసుకోవచ్చో మనం చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. సో ప్రతి కుటుంబంలో ఏదో ఒక వెళ్తుంటది. ఏ వెళ్తు లేకపోతే జీవితానికి అర్థం లేదు. సో ఈ మెయిన్ వచ్చేసి ఈ మానసిక వ్యవస్థ ఎక్కడ దెబ్బతింటదంటే ప్రతి ఫ్యామిలీలో రిలేషన్స్ బాగోనప్పుడు. ఎప్పుడైతే ఈ రిలేషన్స్ లో డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయో, అది ఏ రిలేషన్ అయినా కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈ రిలేషన్స్ దెబ్బతిన్నప్పుడు కొంత మానసిక ఒత్తిడికి మనం లోన్ అవుతూ ఉంటాం. అప్పుడు మనం ఈ అఫర్మేషన్ ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఓకేనా? రెడీ అందరూ? ఎస్. సో ఇప్పుడు చూడండి, మీరు కళ్ళు మూసుకొని మీ కుటుంబ వ్యవస్థలో మీరు ఎవరి ద్వారా అయితే మానసికంగా ఇబ్బంది పడుతున్నారో ఆ వ్యక్తిని తలుచుకోండి. అందరు కళ్ళు మూసేయండి. ఇక్కడ ఇంకోటి మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి వినండి. ఈ అఫర్మేషన్ చెప్పేటప్పుడు ఎదుటి వ్యక్తి కూడా మన కనీసం ఇది ఎప్పుడు సక్సెస్ అయిందంటే ఎదుటి వ్యక్తి పూర్తిగా ఆపోజిట్ గా ఉన్నాడు. అసలు మనం ఎంత అపాలజీ చెప్పినా, సారీ చెప్పినా కూడా మన మాట వింటలా. ఫర్ సపోజ్ భార్యాభర్తలే ఉన్నారు అనుకోండి. భర్త భార్యను తిట్టాడు పొరపాటున, ఏదో ఆవేశంలోనో లేకపోతే బయట ఉన్న ప్రెజర్తో ఇంటికి వస్తారు రకరకాల మైండ్ సెట్లతో. వచ్చినప్పుడు గవక్కన భార్యను తిట్టాడు అనుకోండి, కొద్దిసేపు రియలైజ్ అవుతాడు, సర్లేరు బంగారం ఏదో తప్పు అయిపోయింది, అడావుళ్ళు తిట్టాను, నన్ను వదిలేయి ఒకసారికి అన్నప్పుడు అందరితో వదిలేయాలి. ఏ నన్ను తిట్టావేంటి, ఎవరు అనుకుంటున్నా, నేను ఎవరు కూతున్నో తెలుసా, అసలు మా నాన్న ఎవరో తెలుసా, ఇట్లా ప్రొలాంగ్ చేసి కంప్లీట్ గా యాంటీ ఉన్నప్పుడు అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఎదుటోళ్ళలో కూడా మినిమం యాక్సెప్టెన్సీ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఇది చేస్తూ ఉంటాం మన తరంగాలన్నీ కూడా వాళ్ళకి వెళ్తాయి. ఇదంతా సైన్సే. అర్థమైంది? దీనిలో ఏ మంత్రాలు తంత్రాలు లేవు మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మనం ఈ 4 అఫర్మేషన్స్ పలుకుతామో, మనం ఒక అఫర్మేషన్ పలుకుతామంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎనర్జీ. ఈ ఎనర్జీ నుంచి వచ్చే ఆ తరంగాలన్నీ కూడా ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్తాయి. ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా మన వైపు మారుస్తాయి. మనం ఏదైతే ఈ క్షమాగుణము, థ్యాంక్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇవి ఉన్నాయి కదా, ఈ భావ తరంగాలన్నీ కూడా వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళలో కూడా ఒక మార్పును తీసుకొస్తాయి. అది సైంటిఫిక్ జరిగేది. ఓకేనా? ఇప్పుడు కళ్ళు మూసేయండి. మీరు ఏ వ్యక్తి ద్వారా అయితే ఇబ్బంది పెడుతున్నారో ఆ వ్యక్తిని ముందుకు తీసుకురండి. నేను రానన్నా కూడా పట్టుకురండి. వ్యతిరేకించొద్దు, ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించొద్దు. అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, అత్తామామలు కావచ్చు, ఎవరినైనా సరే మనం ఎప్పుడైతే మనసులో తలుచుకున్నామో ఖచ్చితంగా వాళ్ళ యొక్క షాడో మన ముందుకు వచ్చేస్తుంది. ఎందుకంటే మన శరీరం ఎక్కడ కాదు, దీంతో పాటు 6 తలాల్లో ఇంకా మనం ప్రయాణం చేస్తూనే ఉంటాం నిరంతరం. ఆ విషయం మనకు తెలియదు మిత్రులారా. మనం ఎవరినైతే మనం ఇబ్బంది పడుతూ ఉన్నామో వాళ్ళని మన ముందుకు ఆహ్వానించండి. ఆహ్వానించి ఆ జరిగిన సంఘటన మీరు ఊహించుకోండి. ఏ పరిస్థితుల్లో, ఏ సందర్భంలో మీ ఇద్దరి మధ్య క్లాషెస్ వచ్చినాయి, ఎందుకు వస్తున్నాయి అని ఒక అవగాహనకు వచ్చి ఆ సంఘటనలన్నీ కూడా మీ ముందుకు ఆహ్వానించుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తికి మనస్ఫూర్తిగా చెప్పండి, భార్య అయినా తమ్ముడైనా అందరికి కూడా ప్రేమతో, నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ధన్యవాదాలు.
తెలుసో తెలియకో మన ఇద్దరి మధ్య పొరపాట్లు జరిగినాయి, అది ఏదైనా కావచ్చు. నేను మనస్ఫూర్తిగా నా తప్పు నేను తెలుసుకున్నాను అని అనుకోని మనసులో ఈ 4 అఫర్మేషన్స్: క్షమించు, దయచేసి నన్ను క్షమించు, ఐ లవ్ యూ, సారీ, నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ధన్యవాదాలు. ఒక 11 టైమ్స్ చెప్పండి ఆ వ్యక్తులకి, ఆ సంఘటనలకి, ఆ పరిస్థితులకి, ఆ ఎమోషన్స్ అన్నిటికీ ప్రేమతో. ఆ యొక్క అఫర్మేషన్లు మన శరీరంలో ఉన్న ప్రతి అణువుకి, కణానికి వెళ్ళిపోవాలి. ఆ వెళ్తున్నప్పుడు మన శరీరం యాక్టివేట్ అవుతూ ఉంటుంది, ఒక కొత్త ఎనర్జీ ఫామ్ అవుతున్న ఫీలింగ్ కలిగిద్ది. ఎవరో మనకి ఎన్నో ఒక టైట్ గా కనుక ఒక థ్రెడ్ కడితే ఎలా ఉంటుందో దాన్ని మళ్ళీ ఉప్పదీస్తే అంత రిలీఫ్ అయిద్దో అటువంటి ఫీలింగ్ వస్తుంది మనకి అఫర్మేషన్స్ మనస్ఫూర్తిగా చెప్పుకున్నప్పుడు, మై డియర్ ఫ్రెండ్స్. లెవెన్ టైమ్స్ చెప్పుకోండి. 11 టైమ్స్ అయిపోయాక నెమ్మదిగా కళ్ళు తెరవండి. అయిపోయిన వాళ్ళు కళ్ళు తెరవండి. ఓకే. సో ఇప్పుడు అంటే టైం మనకు లేదు కాబట్టి నేను కళ్ళు తెరవమంటున్నా. మీరు 108 టైమ్స్ అయిపోయాక చక్కగా ధ్యానం చేయండి ఒక అరగంట. ఓకేనా? సో ఇది ఒకటి మనం రిలేషన్స్ ని, బాండింగ్ ని బాగా స్ట్రాంగ్ చేసుకోవడానికి. అర్థమైందా? ఓకేనా? నెక్స్ట్ మనం ఇంకోటి మెయిన్ ఫేస్ చేసేది ఏంటి? ఆర్థిక పరిస్థితులు. ప్రతి మనిషి 4 ఫేజెస్ లో ఎక్కువ ఇబ్బంది పడతా ఉంటాడు. ఒకటి అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, రెండోది రిలేషన్స్ బాగోపోవటం, మూడోది ఆర్థిక సమస్యలు. ఈ ఆర్థిక సమస్యలు ఎలా ఉంటాయంటే దీన్ని రకరకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒక మనిషి డబ్బును వ్యతిరేకిస్తాడు. ఎందుకు ఈ డబ్బు నాకెందుకు, అసలు ఈ ప్రపంచమే మాయ అయితే ఈ మాయలో నాకు ఈ డబ్బు, ఎప్పుడైతే అతను ఇష్టపడ్డో, ఎప్పుడైతే ఆ డబ్బును వ్యతిరేకిస్తాడో ఆ వ్యతిరేకించిన సంఘటన ఉంది కదా, ఆ లేని ఆ డబ్బు లేకపోతే మనిషి జీవితం ఎలా ఉంటది అనేది అతను ఎక్స్పీరియన్స్ అవడానికి ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుంటాడు. కొంతమంది ఎలా ఉంటాయి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, ఉన్నాయని ఎదుటోళ్ళకి, ఫ్రెండ్స్ కి, వాళ్ళకి వడ్డీలకి ఇస్తా ఉంటారు. వడ్డీలకి ఇచ్చినప్పుడు ఫర్ సపోజ్ నేనే ఉన్నాను, నా ఫ్రెండ్స్ కి ఒక 10 మందికి వడ్డీకి ఇచ్చా. ఒక 7 ఇస్తారు, ముగ్గురు ఎగ్గొడతారు. ఆ ముగ్గురు దగ్గర డబ్బులు ఉంటాయి కానీ నాకు ఇవ్వడానికి మనసు రాదు. అంటే ఇక్కడ కారణకార్య సంబంధం. గతంలో ఏదో కార్యకారణ సంబంధం ఉంది కాబట్టి వాడు మన బాకీని తీర్చట్లా. అది ఎప్పుడైతే సరైన అవగాహన తెలుసుకొని మనం ఈ టెక్నిక్ ని అప్లై చేస్తామో, ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం అది తెలుసుకుంటామో ఆ మనిషిని మనం తిట్టాం. జనరల్ గా ఏం చేస్తాం, ఎవరైనా మనం డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇవ్వకపోతే ఎప్పుడు తిడుతూనే ఉంటాం. వాళ్ళు అలా చేయకూడదు, చాలా రాంగ్ ప్రాసెస్. తిడితే వస్తాయా డబ్బులు, బెదిరిస్తే వస్తాయా? వాడు ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడో అర్థం చేసుకోవాలి. వాడి దగ్గర డబ్బులుండి కూడా ఇవ్వలేకపోతున్నాడు అంటే ఏదో కార్యకారణ సంబంధం ఉందని మనం అర్థం చేసుకొని దాన్ని మనం ఎలా హీల్ చేసుకొని వాడి దగ్గర డబ్బులు తెచ్చుకోవాలని ఆలోచించాలి. ఫర్ సపోజ్ ఒక 1,00,000 రూపాయలు తీసుకున్నాడు, టయానికి ఇస్తా అన్నాడు, ఇవ్వలేకపోయాడు. నిజంగా వాడి దగ్గర ఉన్నాయా లేవా? లేనప్పుడు వాడికి నిండుగా డబ్బులు వచ్చాక మనకు రావాలని వాడి మంచి కోరుకుంటూ మనం ఆ డబ్బులు మనకి ఇచ్చేటట్టు వాడి మనసు రావాలని మనం కోరుకోవాలి. అంతేగాని వాడు తీసుకెళ్ళాడే, వాడు ఇంతే చేస్తాడు, వాడు ఎదవా, అది ఇది అని తిట్టామనుకోండి, ఆ రావాల్సిన కూడా ఇంకా వెనక్కిపోతా ఉంటాయి. చెప్పే కదా, వ్యతిరేక భావనలకి, వ్యతిరేకతకి భూమి మీద ఏది కూడా పనులు జరగవు. ఎవరైతే నిరంతరం ప్రేమతత్వంతో ఉంటారో, ప్రేమతో ఆహ్వానిస్తారో వాటికే మనకి వర్క్లన్నీ జరుగుతాయి. అర్థమైందా? ఇప్పుడు
ఇప్పుడు అందరు కళ్ళు మూసుకోండి. మీరు ఎవరైతే అప్పులు ఇచ్చారో, లేకపోతే మీ ద్వారా ఎవరైతే తీసుకొని ఎగ్గొట్టారో, మీరు బిజినెస్ లో లాస్ అయి ఉంటారు. కొంతమంది డబ్బును వ్యతిరేకిస్తుంటారు. డబ్బు అంటే లెక్క చేయరు, టక 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 ఎలా పడితే విచ్చలవిడి ఖర్చు పెడతా ఉంటారు. సో వాళ్ళకి ఆ ఆ డబ్బు అనేది నిలబడదు. ఎందుకంటే వాళ్ళకి లేదు కదా బేస్ లో. ఆ లేనప్పుడు మళ్ళీ ఆ డబ్బు లేని తనాన్ని కోరుకొని దానిలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అర్థమైందా? సో దీని నుంచి మనం ఎలా బయటపడాలో చూడండి. ఫస్ట్ అందరు కళ్ళు మూసుకోండి. జస్ట్ 2 minutes ప్రాక్టీస్ చేయండి. మనం ఎవరైతే మనం డబ్బులు ఇచ్చామో, మనీ ఇచ్చి మనకి ఇంకా ఇవ్వలేదు అనుకున్న వాళ్ళు వాళ్ళని మన ముందుకు ఆహ్వానించండి. మనం ఎవరికైతే మనీ ఇచ్చామో ఆ మనీ మనకి ఇంకా తిరిగి రావట్లేదు, చాలా రోజులైంది, చాలా కాలం అయింది, వాళ్ళ దగ్గర డబ్బులుండి కూడా మనకి ఇవ్వట్లేదు. సో అటువంటి వ్యక్తులందరినీ కూడా మన ముందుకు ఆహ్వానించండి. ఆహ్వానించి వాళ్ళకి మనస్ఫూర్తిగా ఈ 4 అఫర్మేషన్స్ చెప్పండి. రే నాయన, నీకు నేను డబ్బులు ఇచ్చాను, గతంలో ఏమన్నా పొరపాటులు జరుగుంటే వాటన్నిటిని క్షమించి ఆ క్షమాగుణంతో, ప్రేమతత్వంతో ఆ డబ్బులు మనకు వస్తున్నట్టు ఊహాశక్తితో, ఊహతో ఈ 4 అఫర్మేషన్స్ చేయండి. నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ధన్యవాదాలు. ఈ 4 అఫర్మేషన్స్ ఆ వ్యక్తికి కొన్ని సందర్భాల్లో మనం ఈ అఫర్మేషన్ చేసినా కూడా ఎవరు ఇవ్వలేదు అంటే కార్యకారణ సంబంధం ఉన్నట్టు. గత జన్మల్లో మనం బాకీ రుణపడి ఉండొచ్చు. ఆ సత్యం మనం తెలుసుకున్నప్పుడే అక్కడ ఆ బాధ నుంచి మనం విముక్తి పొందుతాం. లేదంటే జీవితాంతం నేను డబ్బులు ఇచ్చాను నాకు రాలేదు, నేను డబ్బులు ఇచ్చాను నాకు రాలేదు, దీంతోనే జీవితం అంతా అయిపోద్ది. ఎటువంటి వాళ్ళైనా ఈ 4 అఫర్మేషన్స్ కనుక మనం మనస్ఫూర్తిగా ఆ వ్యక్తులకి, వాటి తాలూకు ఎమోషన్స్ కి మనం ఈ 4టిని కనుక మనస్ఫూర్తిగా అప్లై చేస్తే డెఫినెట్ గా వాళ్ళకి చక్కగా మనం ఏదో రోజున తెచ్చి మన డబ్బులు మనకి ఇచ్చేస్తారు. 41 days ఇచ్చేది చూడండి కావాలంటే. ఎప్పుడైతే ఈ 4 వాటిని మనం పలుకుతూ ఉంటామో ఆ తరంగాలన్నీ కూడా ఆ వ్యక్తికి వెళ్తాయి. ఆ వ్యక్తికి వెళ్ళి అతనిలో ఉన్నటువంటి మనసుని, బుద్ధిని చైతన్యపరిచి, అరే పాపం నాకు కానప్పుడు ఇచ్చాడు కదా, మనం టైంకి ఇవ్వాలి, ఇప్పటికే చాలా ఇబ్బంది పెట్టాం అని వెంటనే మన దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. ఇక్కడ ఏం పని చేస్తుందంటే ప్రేమతో మనం అర్జిస్తున్నాం. కమాండింగ్ లేదు, డిమాండింగ్ లేదు ఇక్కడ, కాబట్టి వర్కౌట్ అయిపోతుంది. అట్లాగే చాలా మంది వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. 5 రూపాయలకి 10 రూపాయలకి. అది చాలా తప్పు. ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెబుతుందంటే, భగవాన్ రమణ మహర్షి కూడా చూస్తారు, నువ్వు ఏ వ్యక్తికైనా డబ్బు ఇచ్చావంటే ఒక్క పావలా కన్నా వడ్డీ పెట్టకూడదు అంట. ఆ పావలా కూడా ఎందుకు పెట్టారు నాకు తెలియదు, అది నేను పుస్తకాల్లో చదివా. మనం ఏం చేస్తాం, అత్యాశతో 5 రూపాయలకి 10 రూపాయలకి 15 రూపాయలకి ఇస్తా ఉంటాం. ఎవడో ఒకడు వచ్చి టోపీ పెట్టి వెళ్ళిపోతాడు, సరిపోదు. 11 times అనుకున్నాక చక్కగా కళ్ళు తెరవాలి. ఓకే, టైం దగ్గరికి వస్తుంది, కళ్ళు తెరవండి. ఇంకా 3 minutes ఉంది. ఓకేనా? సో ఇదొక పద్ధతి. ఇంకోటి ఆధ్యాత్మికత. మనం ఎన్నో సంవత్సరాల నుంచి సాధన చేస్తూ ఉంటాం, ఎంతో మంది గురువులు కలుస్తూ ఉంటాం, ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటాం, కానీ ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళలేం. ఆధ్యాత్మికంగా అంటే సాధనా పరంగా ముందుకు వెళ్ళలేం. ఆ వెళ్ళపోవటానికి కారణం మన శరీరంలో, కారణ శరీరంలో, సూక్ష్మ శరీరంలో, స్థూల శరీరంలో, భావన శరీరంలో ఎన్నో రకాల ఆ బ్యాడ్ కర్మల యొక్క ఎమోషన్స్ అనేవి అట్లా బ్లాకేజెస్ ఉంటాయి, ఉండిపోతాయి. అలా అవి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతాయి అప్పుడే మన సాధన పరంగా కూడా ముందుకు వెళ్ళగలం, ఎక్కువసేపు కూర్చోగలం. అర్థమైందా? సో ఇప్పుడు ఆధ్యాత్మిక సాధనలో, ఆధ్యాత్మిక మార్గంలో మనం ముందుకు వెళ్ళాలంటే ఏవైతే ఆ బ్యాడ్ కర్మలు ఉన్నాయో, ఏవైతే ఆ బ్యాడ్ ఎమోషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం హీల్ చేసుకోవాలి ఈ టెక్నిక్ ద్వారా. అందుకని మెడిటేషన్ అనేది ఇట్స్ కంప్లీట్ ప్రాక్టికల్ ప్రాసెస్. అర్థమైందా? మనం ఏదైతే జ్ఞానాన్ని ప్రతిరోజు క్లాసులో పొందుతున్నామో
ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఉన్నాడు, ప్రాక్టికల్ ల్యాబ్కి వెళ్తాడు. ల్యాబ్కి వెళ్ళేటప్పుడు టీచర్ చెప్తాడు, అరే నాయన ఇదిగో ఇది ఎయిమ్, ఇది ఎక్స్పెరిమెంట్ ప్రొసీజర్, ఇది దీనిలో ఇది కలుపు, రిజల్ట్ వస్తే బయటకు వస్తుంది. అట్లా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా శ్వాసను గమనించాలి. గమనిస్తూ శూన్యంలోకి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి ప్రాక్టికల్ చేయాలి. విజువలైజేషన్ ఒక టెక్నిక్ ఉంది, అర్థమైంది, హొప్పనొప్ప టెక్నిక్ ఉన్నాయి. ఇలా ఎన్నో క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది మాస్టర్లు ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్తా ఉన్నారు. వాటిని మనం ప్రాక్టికల్ గా చేసి మన జీవితంలో మనం రూపాంతరం చెందించుకోవాలి. ఇప్పుడు ధ్యానం ద్వారా వచ్చే ఎనర్జీని అంతా కూడా మనం ఖర్చు పెట్టాలి. ఎప్పుడైతే పాత ఎనర్జీ ఖర్చు పెడతాం, కొత్త ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటది. ఎప్పుడైతే మనం తెలిసిన జ్ఞానాన్ని పంచుతూ ఉంటామో కొత్త జ్ఞానం అనేది వస్తూ ఉంటది. అంతేగాని మనం స్టోరేజ్ చేసుకున్నాం అనుకో, కప్పు నిండా కాఫీ ఉంటది, అది ఖాళీ అయితేనే ఇంకో కప్పులో పోయటానికి కాఫీ, నీళ్ళైనా ఏదైనా సరే. అట్లాగే మన జ్ఞానం కూడా అంతే. మనకి ఎప్పుడున్నది కూడా అప్పుడు బయటకు వదిలేస్తూ ఉండాలి, 10 మందికి షేర్ చేస్తూ ఉండాలి. ఆ షేర్ చేసినప్పుడు మళ్ళీ కొత్త విషయాలు అనేది లోపలికి వెళ్తూ ఉంటాయి. ఓకేనా? సో ఈ టెక్నిక్ అందరూ ఫాలో అవ్వండి దయచేసి. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మీరందరూ ప్రాక్టీస్ చేసి మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా అన్ని విషయాల్లో ఆనందంగా జీవించాలని మరి గురువులందరిని కోరుకుంటూ మీ అందరికి శుభాశీస్సులు, శుభదినం. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, 2 నిమిషాలు. సార్ చాలా బాగా క్లాస్ చెప్పారు సార్. ఇది ఈ 4 అఫర్మేషన్స్ నిజంగా ఇవి మన జీవితంలో మంచి మార్పు కేవలం ఈ తీసుకొస్తాయి. 4 ద్వారే కాదు, దీన్ని ఉపయోగించి ఎన్నో చేయొచ్చు. దాదాపు 141 ప్రాసెస్ చేయొచ్చు. దీంతో మనకు మెయిన్ ఒక మనిషి జీవితంలో మెయిన్ బేస్ లెవెల్ లేని ఈ 4 సంగతులు. ఒకటి ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఒకటి ఆర్థిక పరంగా రిలేషన్స్, తర్వాత మనం సాధన మార్గంలో ఉన్నాం కాబట్టి ఆధ్యాత్మికంగా ఎలా ముందుకెళ్లాలనే విషయాల మీద మనం చర్చించుకుందాం. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఇది ప్రాక్టీస్ చేయండి, 100% రిజల్ట్ వస్తుంది. అడగండి సార్. ఆచార్య గారు. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మరి పిల్లల విషయంలో ఎట్లా సార్? మరి మీరు పిల్లల గురించి ఎక్కువ ఆలోచించొద్దు. మీరు పిల్లల్ని ట్రీట్ చేసేటప్పుడు ఆ ఏజ్ లో మీరు ఎలా ఉన్నారో ఒకసారి చూడండి. సార్ మనం ఏం చేస్తామంటే తెలియక అతి ప్రేమతో మనం పిల్లల్ని ఏదో కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కంట్రోల్ చేయొద్దు, అర్థమైందా? మనం ఎంత కంట్రోల్ చేస్తే వాళ్ళు అంత దారి తప్పుతారు. సార్ ఇప్పుడున్న సమాజంలో పిల్లల గురించి ఎక్కువ థింకింగ్ చేస్తారు సార్ పేరెంట్స్. వాళ్ళతోటే కానీ నేనైతే ఎక్కువ పిల్లల వల్లనే, ఇప్పుడు నా కొడుకు 8వ తరగతి చదువుతుంది, వాడు ఎప్పుడు పుస్తకం పట్టడు, ఏం పట్టడు, సెల్లు టీవీ. అది నా బాధ ఏంటంటే వాడు ఏంటి పరిస్థితి, ఫ్యూచర్ ఏంటి, వాడి ఫ్యూచర్ ఏంటని ఆలోచిస్తా ఉంటా. అతనే కలెక్టర్ అవుతాడండి రేపు సార్. పిల్లల్ని ఇప్పుడు సరే మీరు చెప్పింది ఒక దాన్ని నేను అగ్రీ చేస్తా. మొబైల్స్ కి బాగా ఎడిక్ట్ చేస్తున్నారు. ఎడిక్ట్ చేసేది తల్లిదండ్రులదే తప్పు. మీరు పిల్లలు ఇంట్లోకి వచ్చాక మొబైల్స్ తీసేయండి, అక్కడ పెట్టొద్దు. అట్లా పిల్లలు ఉన్నప్పుడు సీరియల్స్ చూడొద్దు. సీరియల్స్ చూడొద్దు, మనకు తెలియకుండానే పిల్లల్ని హిప్నటైజ్ చేస్తాయి అవన్నీ కూడా, అర్థమైందా? అట్లానే ప్రతిదీ కంట్రోల్ చేయాలని చూడొద్దు. పిల్లల్ని పిల్లల్లా చూపించనియండి. మనల్ని పిల్లల్ని ట్రీట్ చేసేటప్పుడు ఆ ఏజ్ లో మనం ఎలా ఉండాలో ఊహించుకుంటే మనం అంతకంటే దారుణంగా ఉంటాం. అవును సార్. అవును సార్. ఓకే. మీరు ఇంతకు ముందు కూడా అడిగారు దీని మీద, మనం చాలా టాపిక్ కూడా మాట్లాడుకున్నాం ఆచార్య గారు. అవును సార్. ఇదే బాధ నాకు. బాధపడద్దు సార్. ఏముంది ఇప్పుడు 7th 8th కి చిన్నపిల్లలు ఎలా ఉంటారు, సరదాగా ఆడతా పాడతా ఉంటారు. అయితే మనం గమనించాలి, వదిలేమని కాదు. ఎంతవరకు గమనించాలి, ఎంతవరకు మనం వాళ్ళని కంట్రోల్ పెట్టాలి చూడాలి. మరీ కంట్రోల్ పెట్టామంటే ఆ లోపల యుద్ధం జరిగి మన ముందు చేయకుండా బయటికి వెళ్ళి తప్పులు చేస్తా ఉంటారు. అది ఇంకా దారుణంగా ఉంటుంది. కాబట్టి కొంచెం రోజు మంచిగా ప్రేమతో చెప్పండి, ఆటోమేటిక్ మారతాడు. రోజుకు 10-15 నిమిషాలు ధ్యానం చేయండి. ఓకేనా? ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఓకే సార్. చెప్పండి నాదముని గారు. సార్ గుడ్ ఈవినింగ్ అండి. అదే చాలా బాగుంది సార్ క్లాస్ అయితే మీరు చెప్పింది. ఏదో అంటే మీరు ప్రైవేట్ కాలేజీలో ఏమైనా ఫ్యాకల్టీయా సార్? అంటే చెప్తుంది ఎలా ఉందంటే ఎంసెట్ కోచింగ్ లోని వాళ్ళు చెప్తా ఉంటారు కదా, ఆన్లైన్ క్లాసెస్ చూస్తా ఉంటే ఆ టైప్ లో ఉందన్నమాట. చాలా అంటే ఒక టీచర్ లాగా. నేను టీచర్ కాదు సార్, 14 సంవత్సరాల పాటు రీజనల్ ఇన్ఛార్జ్ గా చేశాను. ఓకే. ఆకాష్లో, ఎల్ఎన్ లో, శ్రీ చైతన్యలో అట్లా 14 సంవత్సరాలు, బెంగళూరులో 8 సంవత్సరాలు పనిచేశా.
ఓకే. నేను పిల్లల మధ్య బాగా తిరిగి పిల్లల యొక్క మనోభావాన్ని బాగా గమనించేవాడిని. ఎందుకంటే అదే అప్పటికే నేను మెడిటేషన్ వచ్చి ఉన్నా. ఇవన్నీ కూడా నేను పిల్లలు అప్లై చేసి పిల్లలు ఎక్కువ చైతన్యం తెచ్చేవాడిని. పనిష్మెంట్లు ఉండవు మా క్యాంపస్ లో. ఒకవేళ ఓకే. పొరపాటున ఎవడన్నా ఉన్నాడంటే వాడు ఆ రోజు అవుట్ అనమాట. అందుకని పనిష్మెంట్లు ఉండవు. ఓన్లీ మోటివేషన్ మెడిటేషన్ ద్వారానే ఎంతో మంది పిల్లల్లో చైతన్యాన్ని తీసుకొచ్చాం. అదే సేమ్ అలాగే ఉంది సార్. ఏదో స్టూడెంట్స్ కి చెప్తున్నట్టుగానే చెప్తున్నారు. చాలా నీట్ గా సింపుల్ గా అర్థమయ్యేటట్టుగా చాలా అయితే. తర్వాత ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా సరదాగా అయినా సరే చిన్న చిన్న డిస్కషన్స్ ఇవన్నీ అవుతాయి సార్. అవి కూడా పూర్వజన్మ సుకృతాలు ఉంటాయా లేకపోతే ఎలా ఉంటాయి? ఏం లేదండి, ఒకటే ఈగో అనేది అక్కడ ఉంటుంది సార్. ఒకటి ప్రతి వ్యక్తిలో మనం ఇదిగోండి, అనిల్ అంబానీ వాళ్ళ భార్య మధ్యనే చిన్న చిన్నవి ఉంటాయి. తాజ్ మహల్ కట్టించాడు కదా షాజహాన్ ముంతాజ్, వాళ్ళిద్దరి మధ్యనే ఉంటాయి. అయితే మనం ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే ప్రతిరోజు కూడా ఉదయం ఇప్పుడు నైట్ పడుకుంటాం కదా, పడుకునే ముందు ప్రతి ఒక్కరు ఇది ప్రాక్టీస్ చేయండి. బెడ్ మీద కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ఆ డే అంతా విజువలైజ్ చేయండి. నేను నా భార్యతో ఎట్లా మాట్లాడాను, నా పిల్లతో ఎట్లా మాట్లాడాను, నా ఆఫీస్ లో నా కొలీగ్స్ తో ఎలా మాట్లాడాను, నా మాట ద్వారా కానీ నా చేతల ద్వారా కానీ ఎవరినైనా నేను ఇబ్బంది పెట్టానా, వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారని అన్ని విజువలైజ్ చేసుకోండి. విజువలైజ్ చేసుకొని ఆ రోజు ఈ 108 టైమ్స్ ఈ 4 అఫర్మేషన్స్ చెప్పుకోండి. ఏ డే ఆ డే క్లీన్ చేసుకున్నాం అనుకో, మనం ఇంట్లో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు క్లీన్ చేస్తారు ఇల్లు ఆడవాళ్ళు. 3 పూటలు మినిమం 2 టైమ్స్ క్లీన్ చేస్తారు కదా. అట్లాగే మనం ఆ డేని కూడా మనం హీల్ చేసుకోవాలి ఈ 4 అఫర్మేషన్స్ తో. పొరపాటున భార్యని ఏదైనా కోపం పడ్డాం, భర్తను ఏదన్నా భార్య కోపపడ్డది, అవన్నీ తలుచుకొని కూడా మనం ఈ 4టిని కనుక పెట్టుకుంటే మనశ్శాంతికి నిద్ర పడుతుంది, ఏ ఇబ్బంది ఉండదు. సో మీరు పడుకునేటప్పుడు ఇది ప్రాక్టీస్ చేయండి. అర్థమైందా? ఏ చిన్న విషయంలోనైనా మనం దీని ద్వారా బయటపడవచ్చు. ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది సార్. ఇప్పుడు మనం అంటే ప్రైవేట్ లైఫ్ అంటే ఇప్పుడు ప్రైవేట్ జాబ్స్ ఇలాంటి దాంట్లో కొద్ది కాంపిటీషన్స్ ఉంటాయి, కొన్ని ఉంటాయి. మనకు తెలిసో తెలియక ఎవరినైనా హర్ట్ చేయొచ్చు. ఇలాంటివి కూడా మనకి పూర్వజన్మలో కూడా మనం ఎలాగైతే ఎవరినైనా హర్ట్ చేస్తే మనం సేమ్ ఈ జన్మలో ఎలా బాధలు అనిపించాలో. వృత్తి ధర్మం అనేది వృత్తి ధర్మమే. మనం అక్కడ నటించాలి, లోపల నుంచి నటించడం నేర్చుకోవాలి. కోపాన్ని నటించాలి, అర్థమైందా? ప్రేమను పరిపూర్ణంగా అందించాలి, కోపాన్ని నటించాలి, ద్వేషాన్ని నటించాలి. ఎందుకంటే కొన్ని చోట్ల ఇవి అప్లై చేస్తేనే పనులు అవుతాయి. ఆఫీస్ లో ఒకటి తప్పు చేస్తున్నాడు, పోనీలే వాడు కూడా మంచోడు వదిలేస్తే ఆఫీస్ అంతా కంపు అయిపోతే వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకని వృత్తి ధర్మంలో చెప్పండి. ఇప్పుడు ఒక సూపర్వైజర్ ఎవరన్నా పెట్టుకున్నాం, లేకపోతే ఒక సైట్ ఇంజనీర్ అంటే మా ఫీల్డ్ లో చెప్తున్నా, వాళ్ళు పాపం ఏదో ఇబ్బందులో ఉన్నారు, కానీ అతను వర్కింగ్ అది కెపాసిటీ బాగోలేక తను మన పర్సనల్ అన్ని షేర్ చేసుకుంటాడు. సార్ నా ఫ్యామిలీ పరిస్థితి ఇది, నా ఫైనాన్షియల్ పరిస్థితి ఇది అన్ని చెప్తాడు. కానీ తను ఎఫర్ట్స్ అవి ప్రాపర్ గా ఉండకపోవడం ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం కొద్దిగా స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకుని తీసేయవలసి వస్తుంది. వాడు వచ్చి మనల్ని తిట్టుకుంటాడు, నన్ను సడన్ గా తీసేస్తాడు మా బాస్ అది ఇది అని చెప్పి. అలాంటి వాటికి కూడా ఇవి అప్లై చేసుకోమంటారా, లేకపోతే అది వృత్తి ధర్మం కింద? మనం బేస్ లో ఏం చేయాలంటే అతను తీసేసే దానికన్నా అతను సరిచేసే విధానాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే రకరకాల మనుషులు మన చుట్టూ, ఆఫీస్ అంటే రకరకాల కల్చర్ తో రకరకాల మనుషులు వస్తూ ఉంటారు. కొంతమంది కమిట్మెంట్ గా పనిచేస్తారు, కొంతమంది యాక్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది చైనాలో ఉంటారు. వాళ్ళ యొక్క మానసిక స్థితిని మనం కనిపెట్టి మనం ట్రైన్అప్ చేసుకోవాలి యాజ్ ఎ హెడ్ గా. 1-3 సార్లు మనం వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. అయినా కూడా 3 సార్లు తర్వాత ఇంకోసారి ఇచ్చినా తప్పులేదు, ఖచ్చితంగా వాళ్ళు మార్పు వస్తుంది. అంటే అది ఛాన్సెస్ మీరు కూడా ప్రైవేట్ ఫీల్డ్ లో ఉన్నారన్నారు కాబట్టి నేను అదే షేర్ చేశాను. అదే నేను చెప్తాను సార్, మీరు అడిగిన దానిలో తప్పులేదు. మనం ఏ వ్యక్తికైనా అవకాశం ఇవ్వాలి. మన దగ్గర నాలెడ్జ్ ఉంది, సో నాలెడ్జ్ తో దేన్నైనా మనం మార్చుకోవచ్చు ప్రేమతో. వాళ్ళకి చెప్పంగా వింటారు, లేదనుకోండి ప్రేమతో తీసేసేది, ప్రేమతోనే తీసుకురావడం, ప్రేమతోనే తీసేసేది కూడా ప్రేమతోనే. అది దాని గురించి అంటే జీవితంలో ప్రతిదీ అంత లోతుగా ఆలోచించాం అనుకోండి, మనం కూడా ముందుకెళ్ళదు. అందుకని వృత్తిరీత్యా ఉన్నప్పుడు ఆ వృత్తిపరంగా మనం మాక్సిమం ప్రేమతత్వంతో ఉంటూ వాళ్ళు మార్చుకునే ప్రయత్నం చేయాలి, అవకాశాలు ఇవ్వాలి. ఓకేనా? అంటే మనం ప్రేమతత్వంతో ఉన్నా మన పై ఆఫీసర్స్ మన మీద ప్రేమతత్వంతో ఉండట్లేదు, ప్రెజర్ ఎక్కువైపోతుందండి. దాని వల్ల ఏంటంటే వీళ్ళ మీద అప్లై చేయాల్సి వస్తుంది కొద్దిగా. వాళ్ళందరూ ఒక రోజు మెడిటేషన్ సెషన్ పెడితే ఒక బిల్లెట్ అన్ని పెట్లు ఖాళీ అయిపోతాయి. మన ఏదైనా మెడిటేషన్ దీనికి మించింది లేదు. ఇప్పుడు మన సార్ ఉన్నారు క్రాంతి కుమార్ గారు, మనకి ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ నుంచి మన సెషన్ చాలా మంది జాయిన్ అవుతారు. సార్ ఎంతో హ్యాపీగా మొన్న 10 రోజుల క్రితం నాకు కాల్ చేసి,
సార్ ఈ సెషన్ లోకి వచ్చాక మా డిపార్ట్మెంట్ లో కూడా అందరిలో మార్పు వచ్చింది, అంతరికంగా చైతన్యం కలుగుతుంది. ఆ సార్ పేరు యాదగిరి గారు అనుకుంటా అవును సార్ పేరు. సో అట్లా చెబుతుంటే నాకు చాలా హ్యాపీ. నమస్తే సార్, ఉన్నారు యాదగిరి గారు, నమస్తే. సో అట్లాగే మనం ఒక విధానంలోకి వచ్చి కొన్ని తెలుసుకొని దాని ద్వారా రిజల్ట్ పొందాం కాబట్టి దీన్ని మన వ్యవస్థలో కూడా స్ప్రెడ్ చేయాలి. అదేనండి. అది కూడా ఒక సేవ అయిపోద్ది. ఇప్పుడు మీరున్నారు, ఒక ఆఫీస్ లో పనిచేస్తున్నారు, చెప్పండి ఇది నేను ఇట్లా ధ్యానం చేస్తున్నాను, ధ్యానం ద్వారా ఇంత చైతన్యం వస్తుంది, ఇన్ని మార్పులు వస్తున్నాయి అని చెప్పినప్పుడు అది స్ప్రెడ్ అయిపోద్ది. అట్లా అర్థమైంది. అప్పుడు మీకు కూడా ఈజీ అయిపోద్ది. ఆఫీస్ లో టెన్షన్స్ నుంచి వీటి నుంచి కూడా మీరు కొద్దిగా దూరంగా అయిపోతారు. ఓకేనా? ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా బాగుంది క్లాస్ అది అయితే. మళ్ళీ వీలైతే ఒకసారి మళ్ళీ మన మహావతార్ ఫౌండేషన్ వాళ్ళు మీలాంటి వాళ్ళు ఇంకా కొద్దిగా ఎక్కువ మందిని తీసుకొస్తే మాకు కూడా వీలైతే కొద్దిగా ఉంది. నేను సంతోషాలు. ఫస్ట్ 8 సెషన్లు నేనే ఉన్నా రెగ్యులర్ గా. 9th సెషన్ నుంచి మేడం గారు వచ్చారు. రాబోయే రోజుల్లో నెక్స్ట్ సెషన్ లో కంప్లీట్ గా నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. ఓకే ఓకే, చాలా థ్యాంక్స్ అండి. అంటే మీది ఇంకా మొత్తం మంచిగా అందరూ చాలా మంచిగా చెప్తున్నారండి. రవీంద్ర మాస్టర్ ఒకళ్ళు బాగా చెప్పారు. తర్వాత మొన్న ఫస్ట్ లో అయితే విశ్వప్రసాద్ గారు వచ్చారు. ఆయన స్పీచ్ అయితే మాత్రం చాలా బాగా కనెక్ట్ అయిపోయిందండి నాకు. ఆయన పర్సనల్ నెంబర్ తీసుకొని నేను డైలీ మాట్లాడుతున్నా. అలాగే మీరు కూడా నెంబర్ అది షేర్ చేస్తే కొద్దిగా అప్పుడప్పుడు వీలున్నప్పుడు. మీకు మహావతార్ ఫౌండేషన్ ఎల్లవేళలా ఏ సమస్య వచ్చినా ఆధ్యాత్మికంగా అవును, ఆధ్యాత్మిక పరంగా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు ఎప్పుడైనా ఎవరికైనా కాల్ చేయొచ్చు. రంగస్వామి సార్ ఉంటారు అందుబాటులో, మేడం గారు ఉన్నారు, మేము కూడా అడ్మిన్ గా ఉంటాం. సో ఎప్పుడు కూడా మీకు 24 గంటలు మేము ఆ యొక్క ఆధ్యాత్మిక సంబంధించి ఏదున్నా కూడా చెప్పడానికి మా ఎల్లవేళలా మా యొక్క ఇది మీకు ఉంటది. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకా రంగ సార్ని అయితే మేము ఇంకా ఫస్ట్ ఇంకా గురుపదేశం ఆ సార్ దగ్గర మేము తీసుకున్నాం కాబట్టి ఆయన ఇంకా మెయిన్ గురువుగా భావించుకోవాలి. సార్ కూడా మాకు మెడిటేషన్ అసలు మేము ఎలా బేసిక్స్ నేర్చుకున్నాం అంటే ఫస్ట్ లో అన్ని నేర్చుకున్నా సరే ఏదో తెలియకుండా నేర్చుకున్నాం. అంటే ప్రాపర్ గా వస్తుంది ఇప్పుడు అంతా కూడాను. చాలా బాగా కనెక్ట్ అయ్యామండి మొత్తం దీనికి అంతా కూడా. నేను కూడా నాకు తెలిసిన వాళ్ళందరికీ రిఫర్ చేస్తున్నా, ఇవన్నీ చేస్తున్నాను అనమాట. చాలా ఓకే బాగుంది సార్. సార్, చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎదిగిరి సార్ మాట్లాడేది. మీనా కుమారి గారు. మేడం, మీనా కుమారి. నమస్తే సార్. చాలా చక్కగా వివరించారు సార్. హోపోనోపోనో గురించి నేను విన్నాను, కానీ అంటే దాని గురించి లోతుగా తెలుసుకునే ప్రయత్నం అయితే ఎప్పుడు చేయలేదు సార్. ఈ రోజే నేను తెలుసుకున్నాను. ఆ 4 అఫర్మేషన్స్ కూడాను చాలా బాగుండదు సార్. ఇప్పుడు మనము అఫర్మేషన్స్ చెప్పుకుంటాం కదండి సార్. ఏదైనా ఒక కర్మలు ఉంటే అది ఈ జన్మలో ఇది అఫర్మేషన్స్ ద్వారా తొలగిపోతాయి. నెక్స్ట్ జన్మకి ఏదైనా ఇది మళ్ళీ అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతుందా సార్? ఎందుకంటే జ్ఞానులు చెప్తారు కదండి సార్, ఏదైనా ఒక కర్మను అనుభవిస్తేనే అది పూర్తిగా దగ్ధమైపోతుంది అనేసి. అది ఒకటి డౌట్ ఉంది సార్, అంతే. ఏందమ్మా మళ్ళీ ఒకసారి అడిగిరా? మీ క్వశ్చన్ నాకు అర్థం కాలే. ఇప్పుడు అఫర్మేషన్స్ మనకి ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే దాని గురించి మనం చెప్పుకుంటాం సార్. అది ఈ జన్మలో ఇప్పుడు మనకి ఓకే అయిపోతుంది, కానీ ఇదే ప్రాబ్లము మళ్ళీ నెక్స్ట్ జన్మకు మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతుందా? అవదుగా. ఎట్లా అయింది? ఇప్పుడు మన కర్మని ఎలా హీల్ చేసుకుంటాం? ఒకటి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానం ద్వారా కర్మలు దగ్ధం చేసుకుంటున్నాం. కానీ మన జీవితంలో కొన్ని మొండి కర్మలు ఉంటాయి. మనం ఎంత సాధన చేసినా కూడా అవి మనల్ని విడిచిపెట్టవు. ఎందుకు? అటువంటి వాటికి గనక మనం ఈ 4 అఫర్మేషన్స్ గనక పెడితే ఇక్కడ ఏం జరుగుతుంది? క్షమించమని అడుగుతున్నాం. క్షమాగుణానికి మించింది ఏది లేదు భూమి మీద. తర్వాత నేను నిన్ను ప్రేమిస్తున్నానని ప్రేమపూర్వకంగా ఒక అన్కండిషనల్ అవుతే అఫర్మేషన్ చెప్తున్నాం. అర్థమైందా? తర్వాత నేను నీతో కృతజ్ఞతా భావంతో ఉన్నానని చెప్తున్నాం. సో ఈ 4 అఫర్మేషన్స్ చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ కర్మ అనేది హీల్ అయిపోతుంది. 100% అవుతుంది. మనం ఎంత సాధన చేసినా కూడా ఈ 4 లేదనుకోండి మనలో, ఆ సాధన వేస్ట్. ఆ సాధకుడు ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? ప్రేమతో ఉండాలని చెప్తున్నాం, క్షమాగుణాన్ని అలవర్చుకోవాలని చెప్తున్నాం, యాక్సెప్టెన్స్ ఉండాలని చెప్పుకుంటున్నాం. మనం సాధన చేసేది కూడా ఈ 4 గుణాలు అలవర్చుకోవటానికే. అర్థమైందా? ఎప్పుడైతే ఈ 4 గుణాలు అలవర్చుకుంటామో ఆటోమేటిక్ గా అవన్నీ కూడా 1 by 1 ఒకదాని నుంచి ఒకటి విడుదల అవుతా ఉంటాం. అంటే మరి జ్ఞానులు ఎందుకు సార్ అది అనుభవించినే పోగొట్టుకోవాలని? అది వాళ్ళ చాయిసా లేదంటే ఏమి అనేది తెలుసు? ఏంటమ్మా? ఇప్పుడు జ్ఞానులు ఆ కర్మను అనుభవించే పోగొట్టుకోవాలి అనుకుంటారు కదండి సార్ కొందరు. అంటే వాళ్ళ చాయిస్ కదా అని.
చాయిస్ అంటే ఇప్పుడు ఆ, ఈ మనం ఈ చేసే సాధన మార్గంలో కూడా ఇది ఒక టెక్నిక్ తల్లి. అవును సార్. ఒప్పో టెక్నిక్ అనేది ఒక టెక్నిక్. దీన్ని అవును సార్. ఉపయోగించి మనం వీటి నుంచి ఎలా బయటపడాలనేది ఒక టెక్నిక్. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. అవును ఇప్పుడు ఇది సార్. మనకు తెలిసింది కాబట్టి తెలుసుకున్నాము. కొంతమందికి తెలియదు. వాళ్ళ విధానాల్లో వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అర్థమైందా? ఓకే. అదే సార్. ఇదొక టెక్నిక్ అంతే. ఓకే సార్. ఇప్పుడు ఓకే సార్. కొంతమందికి అనిపించినా కూడా తెలియపోదు కదా, ఇంకా ఇబ్బంది పడతానే ఉంటాం. అది ప్రొలాంగ్ అవుతానే ఉంటది. అలాంటప్పుడు కూడా మనం ఈ టెక్నిక్స్ ఉపయోగించి వాటి నుంచి బయటపడవచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అది మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. 41 days ప్రాక్టీస్ చేయాలి, 108 times. ఓకే సార్. థ్యాంక్ యూ. సార్ ఓకే మేడం. సార్ నమస్తే సార్. నమస్తే యాదగిరి గారు. సార్ సార్ చాలా రోజుల తర్వాత తప్పదు చూసాం సార్. మా మొదటి గురువు మీరే సార్. ధ్యానం కూర్చుంటే నేను ఎవరికి గురువుని కాదు, మన శ్వాసే మన గురువు. పత్రి సారే చెప్పాడు, నేను గురువుని కాదు. మొదటిసారిగా నేర్చుకుని మీ దగ్గర నేర్చుకున్నాను సార్. నేను యాక్చువల్ గా ఒక 2 days 3 days చూద్దాము, మంచి కూడా చేద్దాం లేదు అనుకున్నాను. ఆ విధంగా కంటిన్యూషన్ అయిపోయింది సార్ అప్పటి నుంచి. యాదగిరి గారు, అది మీ అభిమానం. మీ అభిమానానికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. క్లాస్ బాగా చెప్పారు సార్. క్లారిటీ ఇక్కడ అంటే మన గురువు అనే పదం గొప్పదే. మన శ్వాసే మన గురువు. ఎప్పుడైతే ఆ శ్వాస మీద గురువు పెడతామో మనం కూడా గురువులుగా తయారవుతాం. మై డియర్ ఫ్రెండ్స్, చెప్పే విషయాలపైన కూడా గురి పెట్టాలి. అప్పుడు కూడా మనం గురువులుగా తయారవుతాం. ఓకేనా? థ్యాంక్ యూ. అదే పత్రిజీ నేర్పించాడు. ఈ రోజు కూడా మనం అదే చెప్పుకుంటాం. మనందరి గురువు ఆయన. ఓకేనా? ఆయన ఆ గురువు అన్నా కూడా యాక్సెప్ట్ చేయడు. పెట్టమని వాడు కొడతాడు. నేను ఎవరు గురువు కాదురా, మీ శ్వాసే మీ గురువు అని చెప్తాడు. అందుకని చాలా చెప్పారు సార్. మాకు చాలా విన్నాం మీరు సార్. పత్రి గారితో, గురువు గారితో ఎన్నో ఎక్స్పీరియన్స్ చెప్పారు మాకు సార్. క్లాస్ బాగుంది సార్, మంచిగా చెప్పారు. కొన్ని విషయాల్లో ఏంటంటే కఠినతనం అనేది ఉండవలసి వస్తుంది సార్. కొన్ని డ్యూటీ పరంగానే, ఉద్యోగ పరంగానే కొన్నిట్లలో మనం క్షమించే తత్వం అనేది ఉండకుండా, క్షమించే తత్వం వస్తే ఏంటంటే ఎదుటివానికి అది ఒకటి ఇదిగా ఉండదు. కొన్ని సందర్భాల్లో ఒక హార్మ్ఫుల్ గానే హ్యాండిల్ చేయవలసి వస్తుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం కొంచెం తప్పదు. ఎందుకంటే అతి వినయం కూడా దుత్రాత లక్షణం లాగా తయారవుతుంది. అతి వినయం కూడా ఉండకూడదు సార్ అది. అందుకని వృత్తి ధర్మంలో ఉన్నప్పుడు నటించాలి, కోపంగా నటించాలి. లోపల మనకి ఏది అటాచ్ అవ్వదు. ఒక దొంగ వస్తాడు, వానికి మర్యాదపూర్వకంగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడలేము సార్. ఆ సందర్భాల్లో వానికి భయం అనేది కలగవలసి వస్తుంది. దండించవలసి వస్తుంది, బెదిరించవలసి వస్తుంది, భయపెట్టవలసి వస్తుంది. సందర్భాల్లో యాదగిరి గారు, పిఎస్ఎస్ మూమెంట్ లో ఎంతో మంది జైలుకి వెళ్ళి జైలులో ధ్యానం చేసి అవునవును సార్ 10 సంవత్సరాల శిక్షణ 8 సంవత్సరాలు తగ్గించుకొని కోర్టులో నుంచి బయటికి పంపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఈసారి క్లాస్ లో నాకు తెలిసిన 2-3 ఉన్నారు. వాళ్ళు కూడా నెక్స్ట్ సెషన్ లో మనం వాళ్ళ క్లాస్ పెట్టిస్తాం. చాలా ఇన్స్పిరేషన్ ఉంటది. అర్థమైందా? అట్లాగే భూపతి రాజు గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారుడు. నక్సలైట్ లో అన్నిట్లో తిరిగి వచ్చారు. ఆయన ఇప్పుడు పత్రి సార్ దగ్గరికి వచ్చాక, ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళలో మావోయిస్టుల్లో, తర్వాత నక్సలైట్లు ఉద్యమాలు చేసేవాళ్ళు, ఇప్పుడు ధ్యాన ఉద్యమం చేపట్టాడు. అంటే చూడండి, ఏ మనిషి అంత ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. అది ఆధ్యాత్మికత అంటే. సో అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలుస్తూనే ఉంటుంది సార్. అవును సార్. మంచి ధర్మం ఎప్పుడు నిలబడితేనే ఉంటుంది సార్. అది లేట్ గా వచ్చినా కానీ, లేటెస్ట్ గా వచ్చినా కానీ, అది ఎప్పుడైనా అదే పర్ఫెక్ట్ ఉంటుంది సార్. అది ధర్మమే నెగ్గుతుంది సార్ ఎప్పటికైనా. ధన్యవాదాలు సార్. చాలా రోజుల తర్వాత మీ తమ క్లాస్ విన్నాం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. రైట్ సార్, నాకు ఒక డౌట్ ఉంది సార్. చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ టెక్నిక్ మన వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే ఇది ఉపయోగించవచ్చు. అలా కాకుండా మనం ఎవరి వలన మనం ఇబ్బంది పడి ఉంటే అలాంటి సందర్భాలు కూడా ఇది ఉపయోగించవచ్చు అండి. ఉపయోగించవచ్చు. థ్యాంక్ యూ. అందుకని ఇక్కడ చూడండి, అఫర్మేషన్ ఏమంటున్నావు? నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. ఓకే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ధన్యవాదాలు. సో రెండింటికి అప్లై అయ్యింది. థ్యాంక్ యూ సార్. ఓకే. రైట్. ఓకే శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ఓ, మీరు లైవ్లోనే ఉన్నారా? నేను చూడలేదు సార్, స్క్రీన్ ఒక్కటే కింద ఉంది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఆల్మోస్ట్ ఆఖరికి వచ్చేసాం. మళ్ళీ 11th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈసారి నేను ఆల్రెడీ ఒక 100 నెంబర్లు కొత్త వాళ్ళని కలెక్ట్ చేసి పెట్టాను. సో నెక్స్ట్ గ్రూప్ లో అవన్నీ మనం యాడ్ చేద్దాం. అట్లాగే గ్రూప్ లో ఎందుకంటే రోజు నేను రాను కాబట్టి
ఇప్పుడు ఒక సిస్టమేటిక్ గా జరుగుతుంది కాబట్టి ఒక్క నిమిషం మాట్లాడి పెట్టేస్తాను. ఇప్పుడు ఈ గ్రూప్ లో దాదాపు 30 మంది ఉన్నారు. మీ 30 మంది కూడా మనిషికి ఒక మినిమం ఒక 15 మందిని మనకి రాబోయే క్లాసెస్ లో సెషన్ లో మీరు అందరు జాయిన్ చేయాలి. అదే మీ నుంచి కోరుకునే గురుదక్షిణ. అర్థమైందా? మనం ఏమి ఇక్కడ ఇవన్నీ ఫ్రీ క్లాసెస్, ఇంత నాలెడ్జ్, ఇన్ని రకాల టెక్నిక్స్, ఈ ఆక్యుప్రెషర్ కావచ్చు, సార్ ఇంకా ఎన్నో చెప్తున్నారు డైలీ. సో ఇంత అద్భుతమైన అవకాశం ఫ్రీగా రావడం అనేది మనందరూ అదృష్టం. కాబట్టి దయచేసి మిత్రులందరూ ఇప్పటి నుంచే నిజంగా అదృష్టమేనండి. ఎందుకంటే ఇన్ని మల్టీ టాస్క్ సిలబస్ కవర్ చేయడం అనేది గొప్ప విషయం. మళ్ళీ తెలుగుది మార్నింగ్ కూడా జరుగుతుంది ఒక సెషన్. కాబట్టి మీరందరూ కూడా ధ్యాన ప్రచారంలో భాగంగా నెక్స్ట్ సెషన్ కి ఒక్కొక్కరు ఒక 15 మందిని యాడ్ చేయండి. ఇది రిక్వెస్ట్ గా, ఇది మన రిక్వెస్ట్ కూడా, ఇది మన ధర్మం. ఎందుకంటే మనం ఆనందంగా ఈ సెషన్ లో జాయిన్ అయ్యి మనకులాగా అందరూ ఆనందంగా ఉండాలని కోరుకోవాలి. అందులో భాగంగానే కొత్త వాళ్ళందరూ మనం దీనిలో యాడ్ చేద్దాం. ఓకేనా? ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు చెప్పండి ఇట్లా జూమ్ సెషన్ జరుగుతున్నాయి, కొత్తగా ఫౌండేషన్ మనకి ఎన్నో మంచి విషయాలు నేర్పుతున్నారు. అందరూ వాళ్ళ నెంబర్లన్నీ యాడ్ చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. జై హో పత్రిజీ. థ్యాంక్ యూ శివ గారు. అద్భుతంగా Thank you. ఈరోజు సత్సంగం చాలా అద్భుతంగా అయింది. మీ యొక్క అయింది కానీ మీ టైం నేను తినేసా. పర్వాలేదు. ఇంకా మంది ఒక 15 నిమిషాలు ముగించేద్దాం. సో చాలా అద్భుతంగా అయింది. ఓకే. సో తర్వాత మీరు చెప్పినట్టుగా మన మిత్రులంతా కూడా ఒక ధ్యాన ప్రచారంలో భాగంగా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక 10 మంది నుంచి 15 మంది యాడ్ చేసుకుంటూ పోతే సో వాళ్ళు కూడా మీలాగానే బెనిఫిట్ పొందుతారు. సో అది అంటే అది ఒక అద్భుతమైన ప్రచారం కూడా అవుతుంది. మీకు కూడా జ్ఞాన ప్రచారం, ధ్యాన ప్రచారం చేయాలి కదా. మనం ఫిజికల్గా ఈ రోజుల్లో ఫిజికల్గా పోయి చేయాలంటే అంత సమయం ఉండకపోవచ్చు. సో ఎక్కడంటే అక్కడ ట్రావెల్ చేయాల్సిన అవసరం వస్తుంది. దాని బదులుగా ఇప్పుడు ఇంత అవకాశం ఉంది బాగా. ఇక టెక్నికల్గా ఇప్పుడు అంతా సాంకేతికత ఎక్కువైంది కాబట్టి ఇది చాలా ఈజియెస్ట్ వే. శివ గారు చెప్పినట్టుగా అందరూ దయచేసి చేయండి. సో అది మీకు నెక్స్ట్ రేపు కల్లా గ్రూప్ షేర్ అవుతుంది, కొత్త గ్రూపు. సో దాంట్లో మీరందరూ కూడా ఈ విధంగా చేయండి. ఇక ఈవెన్ మార్నింగ్ గ్రూప్ కూడా మేడం చెప్తారు సో ఇదే విషయాన్ని. సో ఇక్కడ ఆల్రెడీ 30 మంది మాస్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇప్పుడు మనం శివగారు చెప్పినట్టుగా దయచేసి అందరూ కూడా చేసి దీన్ని ఎక్కువగా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ గ్రూప్ కూడా అద్భుతంగా మంచి ఎన్నో పాఠ్యాంశాలు. సో శివగారు అన్నట్టుగా ఈ వైడ్ వెరైటీ సిలబస్ అనేది అది ఒక రకంగా యూనివర్సిటీలో మనం కదా కవర్ చేసినట్టుగా ఉంటుంది. సో ఇదే విధంగా కన్నడలో కూడా చేస్తున్నాం. కన్నడలో చేసినా మళ్ళీ ఇక్కడ తెలుగులో కూడా అన్ని టాపిక్స్ తీసుకొస్తున్నాం. ఒకదాని తర్వాత ఒకటి మీరు చూస్తూనే ఉన్నారు. ప్రతిరోజు ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నాం. సో అవన్నీ కూడా పాటిస్తే చాలు మన లైఫ్లో శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, సామాజిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక వృద్ధి అనేది ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే మనకు ప్రతిసారి పెట్టిన భిక్ష అది. సో ఆధ్యాత్మికంగా ఎలాంటి తక్కువ అనేది ఇంకా మన సొసైటీలో ఉన్నంత అద్భుత జ్ఞానము, అంత చెప్పాలంటే లోతైన ధ్యానం ఎక్కడ చేయరు. ఏ సంస్థలో కూడా అంత లోతైన ధ్యానం గురించి అసలు ఏదో ఒక 10 నిమిషాలు ఏదో నామకే వస్తే అలా చేపించి మనసు కొద్దిగా శూన్యమైతే అదే గొప్పగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. సో అంటే అది వాళ్ళ మిస్టేక్ ఏం పట్టడం లేదు కానీ బట్ అయితే వాళ్ళ యొక్క పద్ధతి అది. అయితే సార్ ఏం చేశారంటే దాన్ని అన్ని స్టడీ చేసి లాస్ట్కు వడపోసి పిఎస్ఎస్ఎం తయారు చేశారు కాబట్టి ఇది మనకు అద్భుతమైన వరం ఇచ్చారు ఆయన. అని మనం అందరం ఖచ్చితంగా పాటిస్తూ ఆనందంగా జీవిస్తున్నాం. దీన్ని అందరికి పంచవలసిందిగా మరి కోరుచున్నాం. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. థ్యాంక్ యూ సార్. అట్లాగే క్రాంతి కుమార్ గారి యొక్క పోస్టింగ్ స్పీచ్ కూడా బాగా క్లారిటీగా ఉంది సార్. ఆల్ ద బెస్ట్. వాయిస్ గానీ చెప్పే విధానం కూడా చాలా బాగుంది. మేడం గారు మనకి సెషన్ చేశారు కాబట్టి మేడం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.